ప్రైజ్‌లా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు. ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన రాజాది రాజుకి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ నామంలోకి అడుగు పెడదాం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దేవుడు మన జీవితాలను అందరినీ కలిపి ఒక దగ్గరికి చేర్చినప్పుడు ఆయన అన్ని ప్రాంతాల నుండి అందరిని ఒక్క దగ్గరికి చేర్చినప్పుడు వాళ్ళంతా సంతోషంతో, ఉత్సాహంతో మరి స్తుతిస్తూ, ఆరాధిస్తూ పలుకుతారంట. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును అని దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెడతారు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మనమందరం ఒక మందగా ఆయన ఒక సంఘంలో చేరి ఉన్న మనం ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత చెల్లిస్తూ ఆయన గుమ్మంలోకి ప్రవేశిద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడవు, మహోన్నతుడైన రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదుకున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో, దయలో దేవా మమ్మల్ని భద్రపరిచినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీవే ఇదిగో తండ్రి దేవాది దేవుడివై దేవా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని మీ కనుపాపలే కాచి కాపాడినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ చెంకనెత్తుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు ఇజ్రాయేలులకు తోడుగా ఉన్నట్లు దేవా అయ్యా ఇదిగో మా చిన్న మందకు నువ్వు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ గురి సుఖము, సంతోషాన్ని మాకు దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపతో దేవా, దయతో దేవా మమ్మల్ని ఆదరించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా వాత్సల్యం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృప బాహుళ్యాన్ని బట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి నిరంతరము దేవా మెల్కీసెదెకు క్రమము చొప్పున దేవా అయ్యా మాకు నువ్వు ప్రధాన యాజకుడుగా ఉండి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా మధ్య దేవా మా ఆరాధనంతటిని దేవా ఆది నుండి అంతవరకు నువ్వు నడిపిస్తున్నావాడా నీ కొందరాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవా వేవేల దూత గణములతో దేవా ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న గొప్ప దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా మా చిన్న మంద చేసే దేవా మా స్తుతిస్తే దేవా స్తుతుల మీద ఆశీనుడు కమ్మడుచున్నానయ్యా. మా స్తుతి సింహాసనం మీద దేవా నువ్వు ఆశీనుడు కమ్మడుచున్నానయ్యా. నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా రమ్మని అడుగుచున్నామయ్యా. ఆత్మ దిగిరావా అని దేవా మేము అడుగుచున్నామయ్యా. మా మధ్యకి దేవా ఇదిగో ఆత్మ పూర్ణువై దేవా మా ఆదరణకర్తవైన దేవా ఇదిగో మా మధ్యకి రమ్మని అడుగుచున్నానయ్యా. రోషం కలిగిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. భీకర కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము ఊహించలేని కార్యాలతో దేవా మా జీవితాల్లో ఇది జరుగునని దేవా మేము అనుకోని కార్యాలతో దేవా మమ్మల్ని దేవ ఇదిగో నీ మేళ్లతో నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని కాచి కాపాడి దీవించి ఆశించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నారు. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నారు. సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకమంతా దేవా ఇగోను సృష్టి అంతా దేవా సృష్టికర్త అయిన నిన్ను దేవ ఆరాధిస్తుండగా దేవా అయ్యా మేము మా ఆరాధన మీద దేవా నువ్వు ఇదిగో ఆశటి కమ్మడొచ్చున్నానయ్యా. నీ దృష్టి ఇదిగో తండ్రి మా మీద ఉంచబడొచ్చున్నానయ్యా. నీ కరదృష్టి మా మీద ఎల్లప్పుడూ ఉంచబడొచ్చున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా నిత్యము దేవా నేను కొరుగాడడానికి దేవా ఇదిగో తండ్రి ఘనపరచడానికి దేవా అయ్యా ఇదిగో నేను స్తుతించడానికి దేవా మా స్వరాలు దేవా నీ సన్నిధిలో వాడుకోబడొచ్చున్నానయ్యా. మమ్మల్ని ఇదిగో తండ్రి బలమైన పాత్రలుగా వాడుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మట్టిగా జిగట మండిమనైన మమ్మల్ని దేవా
కుమ్మరైన నువ్వు దేవా సరి అయిన పాత్రగా మార్చబడొచ్చున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి పనికొచ్చే పాత్రలుగా దేవా, ఘనమైన పాత్రలుగా దేవా, బలమైన పాత్రలుగా దేవా, నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. నీ ప్రకటించు ఆత్మ మాకు దాయిచ్యమడొచ్చున్నా, ప్రార్థించు ఆత్మ దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా స్తుతిగల ఆత్మ మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. నేను ఎల్లప్పుడూ దేవా యెహోవాను సన్నుతించెదను. ఆయన నోట నా నోట ఆయన కీర్తి ఎల్లప్పుడూ ఉండను దేవా. ఎల్లప్పుడు నీ స్తుతి ఆరాధన చేసేవారిగా దేవా, నిన్ను ఘనపరిచేవారిగా, నీ నామాన్ని కొనియాడేవారిగా దేవా, మా సంఘం అంతా నీ సన్నిధిలో దేవా కొనియాడడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. ఎంత మంచి రాజాధిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా, అయ్యా ఇదిగో పనులన్నీ పక్కన పెట్టి దేవా, నీ సన్నిధిలో చేరి రావడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నీకు విశ్రాంతి కలుగజేస్తా అన్నావు దేవా. అవునయ్యా, నీ వాగ్దానాన్ని నమ్మి దేవా వచ్చే ప్రతి బిడ్డకి దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానం, విశ్రాంతి దేవా దయచేయబడొచ్చున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా బల సౌందర్యములు దాయిచ్యబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవా ధనఘనతలో దాయిచ్యబడొచ్చున్నానయ్యా. అయ్యా మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో మా ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశించి అభివృద్ధి పరచమని మా మధ్య నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి ఎల్లప్పుడూ దేవా నిత్యము దేవా మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన భారతి సిస్టర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశ్రేష్ఠుడైన దేవ, ఏకైక దేవ, వెలుగైయున్న దేవ, మహత్ కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడువైన, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నందుకే స్తోత్రములు తండ్రి. ప్రభువా, మా జీవితాల్లో ఎలా గడిచిపోయిందో తెలియకుండా మరి 9 నెలలుగా అద్భుతమైన సాయంకాలాలుగా, అద్భుతమైన జీవాలుగా, అద్భుతమైన జీవాత్మ పరమాత్మలను కలిగి ఉండే విధంగా మా ప్రాణాత్మ శరీరాలను నీకు సమర్పించుకున్నందుకు, నీకు మేము సరెండర్ అయినందుకు తండ్రి, నువ్వు కృపతో నడిపిస్తున్న విధానానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, అసలు ఏ విలువ లేని మమ్మల్ని నీ స్వాస్థ్యముగా అంగీకరించావు తండ్రి. పాపులమని తెలిసినా తండ్రి, మీ పాపాలను క్షమించే దేవుడిని, ఏకైక దేవుడిని మేము కలిగి ఉన్నామని గొప్ప విశ్వాసతను మాలో కల్పించి, మేము అటు ఇటు జారిపోకుండా, తొట్టిపోకుండా, ఎటువంటి పాపపు శోధనల్లో పడిపోకుండా నిరంతరం కాపాడుతున్నందుకు స్తోత్రములు ప్రభువా. అవును నాయన, మహా పాప పంకిలమైన ప్రపంచంలో ఎవరి మనసులో ఏముందో, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని మాయా ప్రపంచంలో అంధకారమైన, గాఢాంధకారమైన చీకటిలో బ్రతుకుతున్న మాకు ఒక్క వెలుగుగా నిలబడి, ఈ టెహిల్లా మినిస్ట్రీస్ కి ఎవ్వరికీ దక్కని గొప్ప అదృష్టాన్ని ఈ సాయంకాలపు ఆరాధనగా మా మధ్యకొచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, నీకేం కావాలి అని అడిగితే ఒకప్పటి మా మనసు నశించిపోయే వాటిల కోసం ఎంతగానో ఎదురు చూసేది తండ్రి. వాటిని బట్టే మా మనస్సు చింతిస్తుందా, ఆనందంతో గెంతులు వేస్తుందా అన్నట్టుండేవాళ్ళం. కానీ తండ్రి, ఈ రోజు ఏ రోజైతే మేము మీతో కలిపి ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్క సాయంకాల దినాన్ని గొప్ప జీవదినంగా మేము మార్చుకుని, మీ కృపతో మార్చబడినందుకు ఆ క్షణం నుంచి ఏ ప్రభు యొక్క వాక్యము వినగలిగి, ఆయన్ని ఆరాధించి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు అనే స్థితికి తీసుకొచ్చావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నమ్మిక ఉండి ఆరాధించిన వారికి, అడిగిన వారికి సమస్తము అందజేసే దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఆయనకి మరొకసారి ఘనమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ఆరాధన చేయుటకు, మా ఆరాధన అంతటినీ నీవు చేతులకు తీసుకుని నడిపించమని, మమ్మల్ని అందరినీ నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకోమని, ముఖ్యంగా తండ్రి, ఆరాధన చేస్తున్న నాకు, ఏ శక్తి లేని నాకు, నా స్వరాన్ని సుస్వరంగా మార్చమని, దాని నిండా నీ పట్ల భక్తి, విశ్వాసం, నీ పట్ల ప్రేమ, నీ కృపని పొందుకోవాలనే ఆరాటాన్ని కురిపించే విధంగా నన్ను నడిపించమని కోరుతూ, మొట్టమొదటి ఆరాధన
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది ఇచ్చెను. ప్రభువుని ఆరాధించుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె గడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరతగినది. రత్నరాసుల కన్నా కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసుకే వందనమయ్యా. అవును తండ్రి, ఎన్ని వందనాలు చెప్పినా, ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెప్పినా తరిమి తీరదయ్యా. అవును తండ్రి, ఈ దాహం తీరేది కాదయ్యా. ఈ దాహం అత్యంత మధురమైనదయ్యా. అవును, తీపి చూసినప్పుడు తిన్న వెంటనే పిల్లలు మారం చేస్తారు, ఇంకా ఇంకా కావాలని. అలా నీ నామాన్ని పలికినప్పుడు ఈ ప్రాణం ఎంతగానో తెప్పరిల్లిందయ్యా, ఎంతగానో తృప్తి పడిందయ్యా. నీ నామానికి ఉన్న మధురం దేనితోని పోల్చలేనిదయ్యా. అది బంగారంతో పోల్చలేము, తీపితో పోల్చలేము, తేనెతో పోల్చలేము, దేనితోనూ పోల్చలేము తండ్రి. అంత గొప్ప నామం తండ్రి నీ నామం. నీ నామాన్ని ఎరిగిన ప్రతి ప్రాణం, ప్రతి ఆత్మ నీ కృపని మెండుగా పొందుతుందయ్యా. అవునయ్యా, దానికోసం మరి ఇతర మతాలలో, ఇతర దేవతార్చనల్లో ఉన్నట్టు హోమాలు, యాగాలు ఏమీ అక్కర్లేదయ్యా. కళ్ళు మూసుకుని హృదయం మీద చేతులుంచుకొని, నా హృదయం అనే సింహాసనంలోకి రండి తండ్రి. తండ్రి, నా హృదయ సింహాసనం మీద నిత్యం నువ్వే రాజుగా కూర్చోవయ్యా అని మనసారా పిలిస్తే వచ్చే పరిశుద్ధాత్మవయ్యా తండ్రి. అటువంటి పరిశుద్ధాత్మను నిత్యం మేము మా టెహిల్లా మినిస్ట్రీస్ లోను మరియు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఆత్మ పొందుకునే గొప్ప సంపన్నులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, మరి మా ప్రార్థన అంతటిని ఆలకించి నిరంతరం కృప నుండి కృపలోకి, మహిమలో నుండి మహిమలోనికి నిన్ను గణపరిచేవారుగా మమ్మల్ని నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేసిన రెండో పాట, నీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పాలు ఆగవయ్య. నిజంగా దేవునితో మనం గడుపుతున్నప్పుడు ప్రతి క్షణము చాలా విలువైనది. మన జీవితాల్లో దేవుడు చేసిన కృపలు, మేళ్ళు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు తలంచినప్పుడు మన జీవితాల్లో దేవుని స్తుతించక, ఆయన్ని ఆరాధించక మన హృదయం ఉండదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన రక్తాన్నిచ్చి మనం రక్షించి, ఆయన రక్షణ ఆనందంతో, ఆయన ఆత్మ ద్వారా ఆయన వాగ్దానాలుగా నెరవేర్చి, మన జీవితాల్లో నెరవేర్చి, ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా నిలిపిన దేవాది దేవుణ్ణి మన స్తుతి ఆరాధన ద్వారా గడుపుతున్నది. ఆయన్ని స్తుతింపాలి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నా గలమగదు స్తుతించక, నిన్ను కీర్తించక, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మానవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచిన మానవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచిన నా ప్రేమ చేత కాదు, నా ప్రేమ చేత కాదు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమేలి నీతో భయము లేదన్నావు, గమ్యమేలి నీతో భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మని, నా శక్తి చేత కాదు, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతనంచగా నేను యోచించగా, కృపతనంచగా నేను యోచించగా, నా గలమాగ స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతనంచగా మేలు యోచించగా, కృపతనంచగా మేలు యోచించగా. దేవా అవునయ్యా, ఎంత గొప్ప దేవుడవు దేవా. నీతో గడిపే ప్రతి క్షణము చాలా విలువైందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు ఇస్తున్న మాకు ఈ సమయాన్ని బట్టి ఉన్నాను చెల్లిస్తున్నాను. నీ విలువైన సమయానికి దేవా మమ్మల్ని క్షేమంగా దేవా నీ సన్నిధికి చేరుస్తున్నావడానికి కుందాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా మా జీవితాల్లో దేవా నువ్వు చూపిన కృపను బట్టి దేవా, అయ్యా మా జీవితాల్లో నువ్వు చేసిన మేళ్లను బట్టి దేవా, అయ్యా నిన్ను ఘనపరిచేవారిగా దేవా, నిన్ను స్తుతించేవారిగా దేవా, నిన్ను కొనియాడేవారిగా దేవా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నవడానికి కుందాలు చెల్లిస్తున్నానయ్యా. ఏర్పరచబడ్డ వారి ఎందరో కానిగా దేవా ఇదిగో తండ్రి, పిలుచుకున్న వారి ఎందరో, ఏర్పరచబడ్డ వారి కొందరే అంటున్నావు అయ్యా.
అవునయ్యా, మేము ఏర్పరచబడే గుంపులో ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అనుదినము, అనుక్షణము దేవా, అయ్యా నేను స్మరించే వారిగా దేవా, ఉత్సాహంతో దేవా, సంతోషముతో దేవా, నీ సన్నిధిలో దేవా, నీ మేలుని జ్ఞాపకం చేసుకుని దేవా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక దేవుని కొనియాడము అని దేవా, నా అంతరంగముతో, నా ప్రాణముతో దేవా, ఎల్లప్పుడూ దేవా, అయ్యా నిన్ను కొనియాడే విధంగా దేవా, నిన్ను స్తుతించే విధంగా దేవా, నా ప్రాణ ఆత్మలను దేవా నీ సన్నిధిలో సిద్ధపరచబడుచున్నాను. నా నోటి మాటలను దేవా, నా హృదయ ధ్యానమును దేవా, నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి, నీ రక్షణ ఆనందముతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ రక్షణ వస్త్రముతో దేవా, నీ సన్నిధికి చేయడానికి కృప చూపించిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, మారా వంటి మా జీవితాలను దేవా మధురముగా మార్చిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాల్ని సన్నిధిలో దేవా విలువైన వాటిగా కట్టుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసనం వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ మహోన్నతిని చాటిన దేవా, మాకు విశ్రాంతి దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవా ఏ దిక్కు తెలియలేని మాకు దేవా, గమ్యమే లేని మాకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మాకు తోడుగా ఉండి దేవా, నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాల్లో దేవా, అయ్యా ఎక్కడెంత ఎత్తైన కొండకి దేవా, మీ ఆత్మీయ జీవితంలో ఎక్కిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి దినము దేవా మాతో దేవా మాట్లాడటానికి దేవా గగనము విడిచి దేవము మధ్యకి వస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మధ్య ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని చూస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా నిస్సి అయినవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా సిద్కెల్ అయినవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా రాఫా అయినవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా ఎలోహి అయినవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, ఎల్లప్పుడూ నిరంతరము దేవా మాతో ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ కృపతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదాలతో దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నా. ప్రతి బిడ్డని వాక్యంతో తృప్తిపరిచి బలపరిచి దేవా, నీకు ఇదిగో తండ్రి ఘనమైన పాత్రలుగా వారిని ఏర్పాటు చేసుకోమని ఇదిగో ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నారు. ఆది నుండి అంతం వరకు దేవా నీకు మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము. ఎప్పుడు పరిశుద్ధ వాక్యం దీవించి Psalms 86 chapter verse 11. Teach me your way, O Lord, I will walk in your truth. Give me undivided heart that I may fear your name. May God bless this verse. Amen. भजन संहिता। हे यहोवा, अपने मार्ग में मुझे दिख, तब मैं तेरे सत्य मार्ग पर चलूंगा। मुझे को एक चिंता चित कर कि मैं तेरा नाम का भाई मानूं। ఆమేన్. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. టీచ్ మీ యువర్ వే, ఓ లార్డ్, అండ్ ఐ విల్ వాక్ ఇన్ యువర్ ట్రూత్. గివ్ మీ an undivided heart that I may fear your name. हे यहोवा, अपना मार्ग मुझे दिखा, तब मैं तेरे सत्य मार्ग पर चलूंगा. मुझको एक चित्त करके मैं तेरे नाम का భయ మాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము
నీ మందిరములో తండ్రి నీ వాక్యము వినాలని నీ పాదముల చెంతకు చేరి ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి దేవా. మా జీవితాలకు అవసరమైనటువంటి శక్తి కలిగినటువంటి మీ మాటలు మాకు దయచేయండి. ప్రత్యేకించి నిర్ణయములు తీసుకునవలసిన సమయంలో మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో గడిచిన కొద్ది రోజులుగా మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా. జీవ మార్గమును మరణ మార్గమును రెండు మా ముందు ఉంచి మీరు దేనిని ఎంపిక చేసుకుంటారో మీరు ఎంపిక చేసుకోండి అని రెండు మార్గములను కూడా మా మధ్య ఉంచినటువంటి దేవుడు మీరు. ఈ రాత్రి మేము ఏ మార్గమును ఎంపిక చేసుకోవాలో మా నిర్ణయాలు మరి జీవ మార్గము వైపు ఉండాలి అంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ వాక్యముఖముగా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, ఈ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనంలో, యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి భక్తుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఈయన ఏమని మొరపెడుతున్నాడు అంటే, దేవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. నా హృదయానికి ఏక దృష్టి కలుగజేయము. ఇంగ్లీష్ లో చూస్తే చాలా ఏక దృష్టి అనే దానికి ఏంటి అనేది చాలా చక్కగా ఇచ్చారు అక్కడ. అన్డివైడెడ్ హార్ట్. అన్డివైడెడ్ హార్ట్. టీచ్ మీ యువర్ వేస్ ఓ లార్డ్ అండ్ ఐ విల్ వాక్ ఇన్ యువర్ ట్రూత్. గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ దట్ ఐ మే ఫియర్ యువర్ నేమ్. ఏక చిత్, ఏక దృష్టి, ఏక మనస్సు నాకు దయచేయము. చూడండి, మన విశ్వాస జీవితాల్లో గడిచిన కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే నిర్ణయాలు. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి మీరు దేన్ని ఎంచుకుంటారో మీ చిత్తం, మీ ఇష్టం, యువర్ చాయిస్. అది మీ యొక్క ఎంపిక, మీ నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎంచుకొనమని దేవుడు మన ముందు పెట్టినప్పుడు, మరి చూడండి, అనేక సార్లు మనం ఏం చేస్తామంటే రెండు రకాలైనటువంటి హృదయాలు కలిగి ఉంటాం. రెండు రకాలైనటువంటి హృదయాలు. అంతలోనే మంచిగా ఆలోచిస్తారు, అంతలోనే చెడ్డగా ఆలోచిస్తారు. అదే హృదయం నుండి మంచి ఆలోచనలు, మంచి తలంపులు వస్తాయి. అదే హృదయం నుండి చెడ్డ తలంపులు కూడా వస్తాయి. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నా మార్గం నీ మార్గము నాకు బోధింపుము. టీచ్ మీ యువర్ వే ఓ లార్డ్. కన్ఫ్యూజన్ ఏంటి ఇక్కడ? జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. ఏ మార్గంలో వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళాలి అంటే ముందు దేవుని మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. మన కన్నుల కనిపించిన వెంటనే ఏదో ఒకటి మనము సెలెక్ట్ చేసేసుకుంటాం. ఏదో ఒకటి మన హృదయానికి వచ్చిన తలంపును బట్టి అప్పటికప్పుడు మనం ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం.
అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ మార్గమును నాకు బోధింపుము అని మనము దేవుని యొద్ద అడగాలి. ఎందుకంటే మన కంటి ముందు ఉన్నటువంటి మార్గములలో దేవుడు చెప్తున్నాడు, ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గం అని. గాని ఏది జీవ మార్గము, ఏది మరణ మార్గము మనకెలా తెలుసుద్ది? అందులో వెళితేనే కదా తెలిసేది. ఇంక వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళా చేయగలిగింది ఏముంది? సో వెళ్ళడానికంటే ముందు మనం ఒక చాయిస్, ఒక ఎంపిక, ఒక నిర్ణయం మనము తీసుకోవడానికంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుని మార్గాన్ని మనకి బోధించమని దేవుని దగ్గర అడగాలి. భక్తుడు అదే చేస్తున్నాడు ఇక్కడ. 86వ కీర్తనలో, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము. లేదంటే హౌ కెన్ వి ఫైండ్? మనకి ఎలా తెలుస్తుంది ఏది జీవ మార్గము, ఏది మరణ మార్గము? మనకు ఎలా తెలుస్తుందంటే, ఒకటి, దేవుడు మనలో ఉంచినటువంటి జ్ఞానమును బట్టి మనం తెలుసుకోవచ్చు. రెండోది, ఎవరైతే నీ ముందు 2 మార్గాలు ఉంచారో వెళ్ళి ఆయన్ని అడిగితే సరిపోద్ది కదా. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని అడిగేస్తే, 2 మార్గాలు పెట్టారండి, ఏ మార్గంలో వెళ్ళమంటారు? నన్ను ఏ మార్గంలో వెళ్ళమంటారో నువ్వే చెప్పు ప్రభువా. ఎందుకంటే ఏ మార్గంలో ఏముందో నాకు తెలియదు. నీ మార్గం ఏంటో నాకు బోధించు అని మనం దేవుడిని అడిగితే, దేవుడు మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. హీ విల్ టీచ్ us. అయితే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి, మనము ఏక ఆత్మ కలిగి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మనుష్యులు చంచల చిత్తులు, అనేకమైనటువంటి ఆలోచనలు హృదయంలో చేస్తూ ఉంటారు. 2 హృదయములు కలిగినటువంటి వారు. అందుకే భక్తుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, నీ మార్గాన్ని నాకు తెలియచేయి ఒకటి. రెండవది, నా హృదయాన్ని కూడా నీ అదుపులో పెంచుకో. ఎందుకంటే నాకు అనేకమైన తలంపులు వస్తూ ఉంటాయి కాబట్టి, నాకు ఏక హృదయమును, అన్‌డివైడెడ్ హార్ట్‌ని నాకు దయచేయము. అప్పుడు నేను నీ నామమునకు భయపడతాను, భక్తి కలిగి ఉంటాను, సత్యమును అనుసరించి నేను నడుచుకుంటాను అని చెప్పి భక్తుడు అడుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేన్ని మనం ఎంచుకోవాలి అని కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని మార్గములను మనము అడగాలి. నీ మార్గం ఏంటో నాకు బోధించమని అడిగినప్పుడు డెఫినెట్‌గా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ డౌట్ ఏంటి? ఏ మార్గంలో వెళ్ళాలి? మరణ మార్గమా? జీవ మార్గమా? సో ఏ మార్గంలో వెళ్ళాలి అనేటప్పుడు మన ఆలోచన కాదు గాని, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ నీ దారులు సరళము చేసేటటువంటి వాడు ఎవరంటే దేవుడే. ఏ మార్గంలో వెళ్ళాలో నిన్ను నడిపించేవాడు దేవుడే. అయితే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి అడగాలి మనం. నీ మార్గం ఏంటో నాకు తెలియచేయ అని చెప్పి మనం దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు మనము నడవవలసిన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఆదికాండంలో మరి ఒక నీతిమంతుడిని మనం చూస్తాం. ఓకే, అబ్రహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము యొక్క సోదరుడు, అతని సహోదరుని కుమారుడైనటువంటి లోతు. లోతు కూడా నీతిమంతుడే. నీతిమంతుడిగా విశ్వాసమును బట్టి అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనము 2వ పేతురు పత్రికలో ఆ మాట చూస్తాం. లోతు కూడా నీతిమంతుడే. అయితే మరి ఆ నీతిమంతుని జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు అతను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోగలిగాడు?
చూడండి, ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఇతను భక్తిపరుడు కాబట్టి ఇతని నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయి, ఇతడు నీతిమంతుడు కాబట్టి ఇతని నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయి, అలాగే ఇతను మరి దేవుని మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతని నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయని మనం అనుకుంటాం, భ్రమపడుతూ ఉంటాం. అయితే అపవాది ఎప్పుడు కూడా మనల్ని దారి తప్పించడానికే చూస్తూ ఉంటాడు. అబ్రహాము దేవుని పిలుపుని బట్టి అబ్రహాము మరి వచ్చినప్పుడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతగా దేవుడు వారిని దీవించాడంటే వారికి ఉన్నటువంటి ఆస్తి వారు కలిసి నివసించుటకు సరిపోనంతగా అబ్రహాముని లోతుని దేవుడు దీవించాడు. వారు నివసిస్తున్నటువంటి ప్రదేశము సరిపోనంత ఎక్కువగా, విస్తారముగా, అధికముగా అబ్రహాముని లోతుని దీవించాడు. చూడండి, ఎప్పుడు కూడా డబ్బులు లేనప్పుడు రిలేషన్షిప్స్ అన్ని కూడా బాగుంటాయి. బట్ ఎప్పుడైతే మన రిలేషన్స్ లో ఎవరైనా ధనవంతులు అవుతున్నారో అప్పుడు సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఒకటి, వాళ్ళని చూసి ఓర్వలేక శ్రమలు తెచ్చుకోవడం. రెండవది, డైరెక్ట్ గా వాళ్ళతో గొడవ పడడం అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి ఒక గొడవే వచ్చింది. ఆ ప్రదేశము సరిపోనంత విస్తారముగా వారి ఆస్తి, గొర్రెలు, గొడ్లు ఇవన్నీ కూడా మరి పెరిగిపోయినప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు మధ్య గొడవ వచ్చిందంటే, ఈ గొడవ వచ్చిన సమయంలో మరి ఎప్పుడైతే అబ్రహాము ఈ ఈ గొడవలన్నీ ఎందుకంటే బంధువుల మధ్యలో ఎప్పుడు కూడా గొడవలు ఉండకూడదు. అబ్రహాము ఆ మాట అంటాడు 8వ వచనంలో, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. చూడండి, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు అబ్రాము. అందుకే గొడవ వచ్చినప్పుడు చాలా చక్కగా, చూడు, నీకు నాకు గొడవలు ఎందుకు, నీ పశువులు నీ పశువుల కాపర్లు, నా పశువులు నా పశువుల కాపర్లు, వీటి వల్ల మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పాడవకూడదు. కాబట్టి ఇదిగో ఈ దేశం మొత్తం, ఈ దేశం అంతా నీ కళ్ళెదురుగా ఉంది, నీకు నచ్చిన ప్రాంతానికి నువ్వు వెళ్ళి ఉండు అని అబ్రాము చెప్పినప్పుడు ఇంకా బాగా చెప్తాడు అబ్రాము. సో నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇప్పుడు లోతు ముందు 2 మార్గాలు. ఒకటి, అదేంటి బ్రదర్, మీతోనే కదా నేను తండ్రి ఇంటిని అందరిని విడిచిపెట్టి మీరు ఎలా అయితే వచ్చారో నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలాగా? ఏదైతే అదైంది. ఆఫ్టర్ ఆల్ పశువుల కాపరులు వాళ్ళ గొడవల గురించి మనం విడిపోవడం ఏమిటి? ఒకసారి మీ పశువుల కాపరుల్ని, నా పశువుల కాపరుల్ని అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి మన ఇద్దరి మధ్య లేని సమస్య వారి మధ్య ఎందుకు వస్తుంది, వారి సమస్యకు మూలమేంటో తెలుసుకుని దానికి పరిష్కారం చూపిస్తే సరిపోద్ది కదా. ఇంత మాత్రం దానికే మీరు నేను విడిపోవడం ఎందుకు అని ఒక మాట అనుంటే, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అబ్రాహాముతో కలిసి ఉండడం, అబ్రహాముకు నచ్చజెప్పి కలిసి ఉండడం. రెండవది, అబ్రహామే ఈ ప్రపోజల్ తెచ్చాడు కాబట్టి సంతోషంగా విడిపోవడం. ఈ 2 మార్గాలు లోతు ముందు ఉన్నప్పుడు లోతు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే రెండవ మార్గం. రైట్, విడిపోదాం. చూడండి, దేవుని ఆత్మ కలవారు ఎప్పుడూ కూడా కలిసి ఉండడానికే చూస్తారు, కలపడానికే చూస్తారు. ఈ విడిపోయేటటువంటి ఆలోచన అబ్రహాముకు వచ్చినా కూడా లోతు వారించి
నేను మీతోనే ఉంటాను అని ఒక నిర్ణయము తీసుకొని ఉండుంటే చరిత్ర ఇంకొకలా ఉండేది. బట్ ఇక్కడ లోతు వెంటనే మారు మాట మాట్లాడకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇక్కడ ఎక్కడ టెంప్ట్ అయ్యాడంటే లోతు గారు, కనులకు అందముగా ఉంది ఈ ప్రాంతం, యెహోవా తోట వలె ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే నీరు. పశువులు, అప్పుడు వీళ్ళ ఆస్తి అంతా కూడా పశువుల పెంపకము, పశు సమృద్ధిని కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి నీళ్లు పారుచున్నటువంటి దేశం. దీన్ని మనం గనక తీసుకుంటే విస్తారమైన ఆస్తి మనం అక్కడ సంపాదించుకోవచ్చు. పచ్చగా కనబడుతుంది కంటికి, కాబట్టి పశువులకి సమృద్ధిగా మేత దొరుకుద్ది. రెండవది నీళ్లుంటాయి. సో పశువులు పెరుగుతాయి, నా ఆస్తి పెరుగుద్ది, నాకు లాభదాయకంగా ఉంటది. జనరల్‌గా ఎవరైనా అలాగే ఆలోచిస్తారేమో. లోతు చేసిన ఆలోచనలో ఇక్కడ మనకేం పొరపాటు కనబడదు. అయితే పొరపాటు ఎక్కడ కనబడుద్ది అంటే, ఇంతవరకు ఓకే. పచ్చని ప్రాంతము, యెహోవా తోట వలె ఉన్నది, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడ మరలా నేను 2 మార్గాలు ఈ లోతు ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, విడిపోవాలి అనే ప్రపోజల్ వచ్చినప్పుడు లోతు ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, అబ్రాహాము నేను నీతోనే ఉంటాను, నేను విడిపోను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అని బైబిల్ గ్రంథంలో ఒక కోడలు చెప్పుద్ది అత్తగారితోటి. నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయలేదని. ఆ మాట లోతు గారు చెప్పుంటే చాలా బాగుండేది. ఆ అవకాశం ఉంది చెప్పడానికి. కానీ లోతు రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు, విడిపోవడానికి. ఇప్పుడు విడిపోవడానికి ఎంచుకున్న తర్వాత మరలా 2 చాయిసెస్ లోతు గారి ముందుకు వచ్చినాయి. ఏంటా చాయిస్‌లు? బ్రదర్ మీరు విడిపోదాం అన్నారు కదా! నన్ను ఎంచుకోమంటారేంటి? నన్ను ఎంచుకోమంటారేంటి? మీరెంచుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. ఏదో మిగిలింది ఏదో ఒక మూలన ఉంటే నన్ను అక్కడికి పొమ్మంటే నేను పోతా. ఎంత బాగుండేది. ఈ ఆస్తి అంతా కూడా ఎవరి ద్వారా వచ్చింది? మీ ద్వారా వచ్చింది. నేను ఎవరిని అసలు? నేను మిమ్మల్ని నమ్ముకుని మీతో పాటు వచ్చిన వాడిని. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ ఆస్తి అంతా ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. ఇప్పుడు విడిపోవాల్సిన పరిస్థితి వస్తే మీరు చెప్పండి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. నాకేం తెలుసు చెప్పండి, మిమ్మల్నే కదా నమ్ముకుని వచ్చాను అని లోతు తన ముందున్నటువంటి 2 మార్గాల్లో ఏంటంటే, ఒకటి, ఎక్కడికి వెళ్ళమంటావో అబ్రహాముని అడగడం. 2, తనంతట తాను నిర్ణయించుకుని తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోవడం. చూడండి, మనిషి జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు మన ముందు ఈ చాయిసెస్, ఈ ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తానే ఉంటాయి ప్రతి విషయంలో. అలాంటప్పుడే మనము దేవుని మార్గాన్ని ఏంటో మనకు బోధించమని దేవుణ్ణి అడగాలి. ఆ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు లోతు ఎక్కడైనా కూడా దేవుని యొద్ద విచారణ చేసిన ఉందా? లేదు. ఎందుకంటే లోతు హీఈస్ టేకింగ్ హిస్ డెసిషన్స్ ఆన్ హిస్ ఓన్. విడిపోదాం అనగానే ఎస్ అన్నాడు. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నేను ఎడమకి వెళ్తే నువ్వు కుడికి వెళ్ళినప్పుడు మొదటి ఛాన్స్ అబ్రహాముకి ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ మొదటి అవకాశం, సెలెక్ట్ చేసుకునే అవకాశం లోతు తీసుకున్నాడు. ఇక్కడ కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. లోతు తీసుకుని తన కంటికి నచ్చిన దాన్ని కోరుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. విడిపోయారు. ఇద్దరు కూడా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. అబ్రహాము ఎక్కడున్నాడు? అబ్రహాము కనానులో నివసించెను. కనానులో అబ్రహాము నివసించాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. కనాను దేశములో
అనగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో, అనగా వాగ్దాన దేశములో, అనగా దేవుడిచ్చిన దేశములో, దేవుడు ఏర్పాటు చేసిన దేశములో అబ్రాము తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ రెండో ఆయన లోతు గారు ఎక్కడేసుకున్నారు? ఆయన గుడారం అంటే కరెక్ట్ గా తీసుకెళ్లి సొదొమలో వేసుకున్నాడు గుడారం. ఈ దేశమంతా కూడా నీ కన్నుల ముందుంది. నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళి ఉండమన్నప్పుడు 2 చాయిసెస్ మళ్ళా లోతు ముందున్నాయి. కనాన్‌లో కూడా వేసుకోవచ్చు గుడారం. లేదా ఆ ఆ నది, ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో ఎక్కడైనా వేసుకున్నా కూడా బానే ఉండేది. కానీ వచ్చి తన గుడారాన్ని ఎక్కడేసుకున్నాడంటే సొదొమ దగ్గర గుడారాన్ని వేసుకున్నాడు. మీరు అడగొచ్చు, సొదొమ దగ్గర గుడారం వేసుకుంటే ఏంటండి తప్పు? ఇద్దరు విడిపోవాలనుకున్నారు. అది ఇద్దరి ఆలోచన, ఒక్కరి ఆలోచన కాదు. అలాంటప్పుడు సొదొమ దగ్గర వేసుకుంటే ఏంటి తప్పు? అంటే ఆ తర్వాత వచనంలో మనం చదివితే సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. 13వ వచనంలో. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఈ విడిపోతున్నటువంటి సమయంలో సొదొమ మనుష్యుల గురించి లోతుకు తెలుసా తెలీదా? ఇట్ ఇస్ క్లియర్, వ్రాయబడి ఉంది. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. బట్ వాంటెడ్లీ, విల్ఫుల్లీ, ఉద్దేశపూర్వకముగానే లోతు ఆ సొదొమ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. నేనేమంటానంటే, నీవు ఎంత నీతిమంతుడివైనా కావచ్చునుగాక, నీవెంత భక్తిపరుడువైనా కావచ్చునుగాక, నీవు ఉంటున్న ప్రాంతం మంచిది కాకపోతే ఖచ్చితముగా ఆ పాపపు ఆ ప్రభావం నీ మీద పడుతుంది. లోతు నీతిమంతుడే, అందులో ఎటువంటి సందేహము లేదు. విశ్వాసమును బట్టి లోతు నీతిమంతుడే. కాకపోతే అక్కడక్కడ చిన్న రాంగ్ స్టెప్స్ వేశాడు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయముల విషయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. అందుకే ఈ రాత్రి మన గుడారాన్ని మనం ఎక్కడ వేసుకున్నాం? నిర్ణయాలు తీసుకునేటటువంటి మన గుడారాన్ని తీసుకొచ్చి మనం సొదొమలో వేసుకుంటున్నామా, లేకపోతే కనాన్‌లో వేసుకుంటున్నామా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏముందిలే, అది భయంకరమైనటువంటి పాపంతో ఉన్న ప్రదేశమైనా కానీ ఏం కాదు, ఆళ్ళ పాపం అయితే మనకేమైంది, మనం మంచిగా ఉందాం, మనం నీతిగా ఉందాం. నో 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 నో. దేవుని వాక్యము బహు స్పష్టముగా మనకు తెలియచేస్తుంది. దుష్టుల యొక్క సహవాసం మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. మొదటి కీర్తనలో ఏమని రాయబడి ఉంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసము పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోమన్నాడా, కూర్చోద్దన్నాడా? కూర్చుండక. అదేంటండి, అపహాసకులు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, మేము నీతిగా బతుకుతున్నాం, మేము ఎక్కడుంటే ఏంటి అంటానికి లేదు. దేవుని వాక్యము బహు స్పష్టముగా అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవవద్దు. పాపిష్టి వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ సహవాసమే మనకొద్దు, ఆ ప్రాంతమే మనకొద్దు, వాళ్ళతో మాటలే మనకొద్దు, వాళ్ళతో ముచ్చట్లే మనకొద్దు, వాళ్ళతో స్నేహమే మనకొద్దు, వాళ్ళతో బంధుత్వమే మనకొద్దు. నిన్ను నీ దేవుడి నుంచి దూరపరిచే వాళ్ళు ఎవరైనా నీకు బంధువులై ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి బంధువుల్ని విడిచిపెట్టే. పాపుల మార్గంలో నువ్వు నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. నీ ఆధ్యాత్మికతను దెబ్బతీసే నీ నీ తోబుట్టిన వాళ్ళైనా సరే వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు. నీ విశ్వాస్యతను బలపరిచేటటువంటి నీ బంధువులతో నువ్వు మాట్లాడొద్దు. నో ప్రాబ్లం, విడిచిపెట్టేసేయండి. అలాంటి బంధుత్వం మనకు అవసరం లేదు. ఇక్కడ ఇతను చేసిన
మిస్టేక్ ఏంటంటే విడిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు నేను నీతో ఉంటాను అని అనలేదు. నువ్వు కుడికెళ్తే నేను ఎడమకెళ్తాను, నువ్వు 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 సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు అదేంటండి పెద్దవారు, ముందు మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళి ఉంటానని ఒక్క మాట అనుంటే ఎంతో చక్కగా ఉండేది. ఇతనే సెలెక్ట్ చేసుకున్నాడు. 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంత పెద్ద విశాల దేశంలో ఎల్లెళ్ళి ఈయనకి గుడారం వేసుకోవడానికి ఎక్కడా ప్లేస్ దొరకనట్టు సొదొమలో గుడారం వేశాడు. ఎక్కడ దుష్టులు, ఎక్కడ పాపులు, యెహోవాకు అవిధేయులు ఉన్నారో అక్కడ వేసుకున్నాడు గుడారం. చూసారా, మన నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. We have to be very careful while choosing the things, selecting the things. Praise the Lord. Hallelujah. చూడండి, మరి ఆ తర్వాత జరిగిన విషయం మనకి తెలిసిందే. అబ్రహాము తన జీవితంలో ఎప్పుడు ఎక్కడ యుద్ధాలు చేసి యుద్ధాలు గెలిచాడని ఎక్కడా రాయబడలేదు. బట్ ఒకే ఒక చోట నీ నిర్ణయాలు నీ 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 కుటుంబస్తుల్ని బాధిస్తాయి, నీ బంధువుల్ని బాధిస్తాయి నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే. ఇతడు తీసుకున్నటువంటి ఒక రాంగ్ డెసిషన్, ఒక సరి అయినది కానటువంటి ఒక ఎంపిక సొదొమను ఎంచుకోవడం. ఆ తర్వాత ఏమైంది, ఆ ప్రాంతంలో ఉన్నవాడు మంచోడు కాదు. అక్కడ ఉన్నటువంటి రాజులు, ఒక 5-6 రాజులు కలిసి ఈ సొదొమ గొమొరా యొక్క రాజుల మీద యుద్ధానికి వస్తారు. ఈ యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ సొదొమ గొమొరా రాజులు ఓడిపోతారు. వీళ్ళు మిగతా వాళ్ళంతా కూడా పారిపోతారు. ఈ రాజులేమో మట్టిలో కూరుకుపోతారు. అప్పుడు ఆ సొదొమ గొమొరాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములు అన్నిటినీ కూడా ఈ యుద్ధం చేస్తున్నటువంటి రాజులు పట్టుకుపోతారు. వాళ్ళతో పట్టుకుపోతూ వెళ్తూ అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని కూడా పట్టుకుపోతారు. చూడండి, ఇప్పుడు అబ్రామును కిడ్నాప్ చేసుకుని పట్టుకుపోయారు వాళ్ళు. లోతును కిడ్నాప్ చేసుకుని పట్టుకుపోయారు, అతని ఆస్తిని తీసుకుపోయారు. ఇప్పుడు లోతు సమస్యలో ఉన్నాడని చెప్పి తెలిసి లోతుని ఇలా ఎత్తుకుపోయారు అని చెప్పి మరి తెలుసుకున్న తర్వాత అబ్రహాము, ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఇన్ ద బైబిల్, 318 మందిని తన అనుచరులను తీసుకుని అబ్రహాము ఆ రాజుల మీద యుద్ధానికి వెళ్తాడు. పోతే పోయింది, మనం ఏం చేస్తాం? అతనే కదా విడిపోదాం అనగానే ఓకే అన్నాడు. అతనే కదా నాకు సొదొమ కావాలి, ఆ ప్రాంతం అంతా నీళ్లతో ఉంది, నాకు అది కావాలన్నాడు. అతనే కదా వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు అతను పట్టుకుపోతే నేనేం చేయనని అబ్రాము విడిచిపెట్టలేదు. వెంటనే మరి 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజుల్ని తరిమి మరి తన సహోదరుడి అయినటువంటి లోతును, మరి అతని స్త్రీలను, అతని ప్రజలను అందరినీ కూడా మరలా తిరిగి తీసుకుని వస్తాడు. చూడండి, చాయిసెస్ తీసుకునే విషయంలో మనము జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మీకు వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటి? ఆస్తి, విస్తారమైనటువంటి ఆస్తి. ఆ ఆస్తి ఇతను కూడా సంపాదించుకోవాలి అనే కదా ఆ నీరున్న ప్రాంతము, పచ్చని ప్రాంతం ఇదంతా ఎంచుకున్నాడు. మరి అబ్రహాముకి కూడా అచ్చినప్పురముగా ఆస్తి వచ్చేటటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎప్పుడైతే లోతుని కాపాడుకోవడం కోసం వెళ్ళి ఆ రాజులందరినీ తరిమేశాడో, ఇప్పుడు సొదొమ రాజు అబ్రహాంకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. బాబు, నువ్వు నీ సోదరుడి కోసం యుద్ధం చేసావో లేదా ఎవరి కోసం యుద్ధం చేసావో మంచిదే, కానీ నీ వల్ల నాకు లాభం కలిగింది. నువ్వు రావడం వల్ల 318 మంది వీరులను తీసుకుని నువ్వు వచ్చి యుద్ధం చేయడం వల్ల వాళ్ళు పారిపోయారు, మేము బ్రతికి బట్టకట్టాం. కాబట్టి నీకేం కావాలో కోరుకో. ఈ మనుషుల్ని నాకు ఇచ్చేసి ఈ సొదొమలో ఉన్న ఆస్తి ఏదైతే ఉందో ఈ ఆస్తి అంతా నువ్వు పట్టుకుపో
అని అబ్రాహాముకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు అబ్రాహాము ముందు 2 మార్గాలు. ఒకటి, చక్కగా వచ్చినటువంటి ఆస్తిని, ఊరకే ఏం రాలేదనుకోండి, కష్టపడ్డాడు, యుద్ధం చేశాడు, కాబట్టి ఇప్పుడు ఆస్తి వస్తుంది. ఈ వచ్చేటటువంటి ఆస్తిని వద్దనుకోవడం ఎందుకు? ఆస్తిని తీసుకోవడం ఒక మార్గం. 2, ఇస్తే నా దేవుడు ఇవ్వాలి గాని నీ దగ్గర నేను ఆస్తి తీసుకోవడం ఏంటి, నాకు అక్కర్లేదని చెప్పడం. అబ్రాహాము ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? 2వ మార్గాన్ని ఎంచుకున్నాడు. నాకు అస్సలు నీ ఆస్తి అవసరం లేదు. చూడండి, అక్కడ అబ్రాహాము చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఒక్క నూలు పోగు కూడా నేను తీసుకెళ్ళను. ఈరోజు నువ్వు ఆస్తికర్తగా మారాలి అనుకుంటే నీలో ధనాపేక్ష 0గా ఉండాలి. ఇక్కడ అబ్రాహాంలో కనపడతలేదా మనకి? కష్టపడ్డాడు, 318 మంది వీరులను తీసుకొచ్చి యుద్ధం చేసి సొదొమ రాజును కూడా కాపాడాడు తన సహోదరుని బట్టి. ఇప్పుడు సొదొమ రాజు ఇస్తానంటున్నటువంటి ఆస్తిని ఒక్క రూపాయి నాకొద్దు. ఎందుకంటే అబ్రహాము సొదొమ రాజు వల్ల దీవించబడ్డాడు, ఆస్తివంతుడయ్యాడనే పేరు నాకొద్దు. నీ దగ్గర ఉన్నటువంటి చెప్పుల వారు కూడా నేను తీసుకోను, నూలు పోగు కూడా నేను తీసుకోను. నేను తీసుకోనని చెప్పి వదిలేయకుండా ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట ఇదిగో ప్రమాణం చేస్తున్నాను. దిస్ మేక్స్ ద డిఫరెన్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్రాహాం అండ్ లోత్. నీ కన్నుల ఎదుట జీవ మార్గము మరణ మార్గమును నేను ఉంచి ఉన్నాను. జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు దేన్ని ఎంచుకుంటావో నువ్వు ఎంచుకో. మీకు ఒక విషయం చెప్తాను. పరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా మనము ఆశించకుండా ఉండుటను బట్టి మీ దేవుడు సంతోషిస్తాడు తెలుసా? మీ దేవుడు సంతోషిస్తాడు. మనం ఏమనుకుంటామంటే పరుల సొమ్ము మనకు వస్తుంటే అది దేవుడే ఇస్తున్నాడేమో అనుకుంటాం. దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ రాంగ్. అందుకే భక్తుడు నీ మార్గమును నాకు బోధింపుము అని విడిచిపెట్టకుండా నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. అన్డివైడెడ్ హార్ట్ నాకు దయచేయము. ఎందుకని? హార్ట్ డివైడ్ అవుద్ది. హార్ట్ డివైడ్ అవుద్ది. ఒక హార్ట్ ఏమంటా ఉంటది, ఇది పాపపు సొమ్ము తీసుకోవద్దు. ఇప్పుడు ఇంకొక డివైడ్ అయిన హార్ట్ ఏమంటా ఉంటది, దేవుడే ఇస్తున్నాడు, నువ్వు వద్దంటావేంటి, పాపం అంటావేంటి, అసలు నీ దగ్గరికి ఇది పంపించిందే దేవుడు. మన మనస్సు, మన హృదయము మనల్ని మోసం చేసేస్తుంది. అందుకే అది అడిగిన వెంటనే ఇది అడుగుతున్నాడు ఇక్కడ. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. చాలు కదా. తర్వాత ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. అంటే రెండో దృష్టి కూడా ఉంటుందా? ఉంటుంది. హార్ట్ డివైడ్ అవుద్ది. హార్ట్ డివైడ్ అయ్యి నీతో ఆడుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. సొదొమ రాజుతోటి అబ్రాహాము అంటాడంటే, ఆకాశమును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. మేమేమి తీసుకోము, అయితే మేము వచ్చాం, కష్టపడ్డాం కాబట్టి భోజనం తిన్నాం అంతే. భోజనాన్ని కూడా లెక్క చెప్తున్నాడు. ఇదిగో వచ్చాం, ఈ పూట మేము ఇంట్లో తిన్నాం, ఇక్కడ ఉన్నాం, ఏదో పని చేయడానికి వచ్చాం, ఏదో భోజనం తిన్నాం, అది మాత్రమే, ఇంక నీ దగ్గర నుంచి నేనేమి తీసుకోను. అద్భుతమైన మాట అండి. మన దేవుడు హృదయాలను పరిశీలించేటటువంటి దేవుడు. 14వ అధ్యాయము
24వ వచనంలో ఆఖరి వచనంలో నేను ఏమీ తీసుకొని నీ దగ్గర ప్రమాణం చేసి ఉన్నానని చెప్తే 15వ అధ్యాయము మొదటి వచనంలో ఏం జరిగిందో తెలుసా? ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇస్తే దేవుడు ఇవ్వాల, అంతేగాని నీ దగ్గర తీసుకుని నేను ధనవంతున్నయ్యాననే పేరు నాకొద్దు. నా దేవుడి నామానికి అవమానం. ఇదిగో వచ్చాం, యుద్ధం చేసాం, నా సోదరుణ్ణి అతని కుటుంబాన్ని విడిపించాం, వాళ్ళతో పాటు నిన్ను కూడా విడిపించాం. మేము కష్టపడ్డదానికి అంత భోజనం చేసాం, ఓకే. ఒక్క పైసా కాదు కదా, నూలు పోగు కూడా నీ దగ్గర నుంచి నాకు వద్దు అని అబ్రహాము అన్న మాట వెంటనే ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు. చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కంట్రోల్ చేసుకోలేడు. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వెంటనే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం చెప్పాను కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు నీతి యావత్తును ఇలాగూ జరిగించునని ఉన్నది గనుక ఇప్పటికి ఇలా జరిగించుమని తగ్గించుకుని హంబులుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతిలో ఇతను బాప్తిస్మం తీసుకుంటే ఆకాశము తెరవబడింది. వెంటనే దేవుడు హృదయం అండి, నీ తండ్రి హృదయం, ఆకాశము తెరవబడి పావురం అలాగా ఆత్మ యేసు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు ప్రభువుతో ఆ స్వరము మాట్లాడితే, ఇక్కడ ఒక్క రూపాయి కూడా నాకొద్దు, నన్ను ఆస్తికర్తనుగా చేసేవాడు నా దేవుడే గాని ఈ సొదొమ రాజు నాకేంటి ఇచ్చేది అని అనగానే దేవుని వాక్యం ప్రత్యక్షం అయిపోయింది. దేవుని వాక్కు దర్శనమందు వచ్చేసింది అబ్రాహాముకి. అబ్రాహాము, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును. నిలబడి చూడండి, దేవుడి కోసం నిలబడి చూద్దాం, ఒక స్టెప్ తీసుకొని చూద్దాం. డబ్బు పక్కన పెట్టేసి దేవుడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుని కోసం నిక్కచ్చిగా నిలబడి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా అయితే దేవుని స్వరము ఆకాశము తెరవబడి మరి దేవుడు మాట్లాడాడో, ఇక్కడ అబ్రహాముతో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు రావాలి ఆ వచ్చిన వెంటనే? ఈ వచ్చిన ఎందుకు? వై? ఇది జరిగిన తర్వాత. అందుకే దేవుడు మన హృదయాలను పరిశోధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, మన మన జీవితాల్లో అనేక సమయాల్లో ప్రతిరోజు చాయిసెస్ మన ముందుంటాయి. ఇట మంచా చెడా, విధేయత అవిధేయత, దేవుడా లోకమా. ఖచ్చితముగా నీతిమంతుడు అని వ్రాయబడినటువంటి లోతు తన నిర్ణయాలను బట్టి, తన ఎంపికలను బట్టి, తన చాయిసెస్ ను బట్టి అతను పాపంలో పడిపోయాడు. పాపుల మార్గంలో ఉండటం వల్ల సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు విడిపోయింది ఎందుకోసం అంటే ఆస్తి. నువ్వు దీవించబడాలి, నేను దీవించబడాలి. ఇప్పుడు విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నటువంటి లోతు గారు ఖాళీ చేతులతోటి సొదొమ నుండి బయటకు వచ్చాడు. నీ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించినా కూడా చివరికి అవన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. కాలి అగ్ని గంధకములతో కాల్చి బూడిద చేసేసాడు దేవుడు. లోతు ప్రాణాన్ని మాత్రమే కాపాడుకోగలిగాడు. అది కూడా అబ్రహాము చేసిన ప్రార్థన విన్నపమును బట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము మన విశ్వాస జీవితంలో. మన నిర్ణయాల విషయంలో మనం అనుకుంటాం మనల్ని ఎవ్వరూ చూడట్లేదు. పైకి మనం ఎంత వేషధారణ వేసుకొని హిపోక్రసీతో బ్రతికినా కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. రిమెంబర్ దిస్ ఆల్వేస్. అందుకే వాక్యము సెలవిస్తుంది, నీ యథార్థతే నిన్ను సంరక్షిస్తుంది. నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో నువ్వు సంరక్షించబడతావు. చూడండి, ఏం పొందుకున్నాడు?
భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నేనేమంటానంటే, ఇప్పుడు లోతు జీవితంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది కదా! లోతుని ఎత్తుకుపోయారు. అతని స్త్రీలను ఎత్తుకుపోయారు. అతని ఆస్తిని ఎత్తుకుపోయారు. అబ్రాహాం వచ్చి విడిపించాడు. ఒక్క రూపాయి కూడా నేను తీసుకోనన్నాడు. దేవుని నామాన్ని మహింపరిచాడు, వెళ్ళాడు. ఇప్పుడు లోతు నోటంట ఈ మాట ఎందుకు రాలేదు? ఏ మాట? జరిగిందేదో జరిగింది. మీతో ఉన్నప్పుడు ఆశీర్వాదం, దేవుని ఆత్మ నడిపింపు చాలా చక్కగా ఉన్నాం. విడిపోయిన తర్వాత ఇదిగో ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. మా ప్రాణాల మీదకి వచ్చింది. ఇప్పటికైనా అబ్రాహాము నన్ను మన్నించి నీ దగ్గర నన్ను చేర్చుకో. ఒక్క మాట అడుగుండొచ్చు కదా! ఒక్క మాట అడుగుండొచ్చు కదా! అబ్రాహాము కాదనేవాడా? కానీ లోతు ఇంకా అక్కడే కంటిన్యూ చేశాడండి. అక్కడే కంటిన్యూ చేశాడు. నీ నిర్ణయాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇప్పుడు మొదట యుద్ధం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? భయంకరమైనటువంటి పాపం. ఎంతటి పాపపు పరిస్థితులు లోతు జీవితంలో వచ్చాయంటే, చివరికి లోతు తన కన్న కుమార్తెలను సహితము, ఇదిగో మీరు తీసుకెళ్లి నా కుమార్తెల్ని పాడు చేసేసేయండి. దేవదూతలు ఇద్దరు ఇంటికొస్తే వారిని మాతో పంపించమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రాత్రి మేము వీరితో కూడెదమని దేవదూతల్ని పంపించమని గొడవ చేస్తుంటే చివరికి లోతు ముందు 2 మార్గాలు. ఒకటి, దేవదూతలనే కదా అడుగుతున్నారు, దేవుడే చూసుకుంటాడు అని వాళ్ళని పంపించేయడం. 2, వాళ్ళని కాదు నా కూతుర్లను తీసుకెళ్ళను అన్నాం. ఇక్కడ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? తన నోటితో చెప్తున్నాడు, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, వాళ్ళని తీసుకెళ్ళండి మీరు. మనసుకు నచ్చినట్టు. మనస్సుకు నచ్చినట్టు చేయండి అంటున్నాడు వాళ్ళని. లోతు, నీ కన్న కూతుళ్ళు వాళ్ళు, నీ కడుపున పుట్టిన కూతుళ్ళు. నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? మీ మనస్సుకు వచ్చినట్టు చేయండి వాళ్ళని. దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. మీ నిర్ణయాలు మీ జీవితాలను మార్చేస్తాయి. ఒకని మార్గములు వానికి ఎలా ఉంటాయంట? నిర్దోషముగానే ఉంటాయంట. ఒకడు చేసే తప్పులు వాడికి తెలియవు. వాడు సరైన మార్గంలోనే వెళ్తున్నానని అనుకుంటూనే ఎన్నో తప్పులు చేసేస్తాడు. ఆ ఆ లెక్కలో మరి లోతు అనేకమైనటువంటి తప్పులు చేశాడంటాను నేను, నిర్ణయాలను బట్టి. చివరికి ఏం జరిగిందో తెలుసా? యుద్ధం వస్తే అన్నగారు కల్పించుకున్నారు. కూతుళ్ళని తీసుకెళ్లి మీ మనసుకు వచ్చింది చేసుకోండి అన్నప్పుడు దేవుడు కల్పించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యుద్ధం వచ్చి ఈయన గారిని ఎత్తుకుపోయినప్పుడు అన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చారు 318 మందిని తీసుకుని. ఇప్పుడు కూతుళ్ళని అప్పచెప్పేస్తున్నాడు వాళ్ళకి. దేవదూతలను వదిలేసేయండి మీరు, నా కూతుళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి మీ మనసుకు వచ్చినట్టు చేయమన్నప్పుడు వెంటనే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తున్నావు లోతు నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? వాళ్ళ కనులకు గుడ్డితనం కలగజేసేసాడంటే దేవుడు. తడుముకుంటున్నారంటే ఇంటి ముందు ఉన్న వాళ్ళంతా ఎక్కడుంది ఇల్లని గుడ్డితనము కలగజేసేసాడు దేవుడు. చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటూ తమ కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉంటే ఎంతకాలం దేవుడు సహిస్తూ ఉంటాడు? వెంటనే దేవదూతలు లోతు యొక్క చెయ్యి పట్టుకుని, బయలుదేరి నువ్వు రా ఇక్కడి నుంచి, ఇంకా ఎంతకాలం ఉంటావు ఇక్కడ ఈ పాపంలో. ఈడ్చుకొచ్చారండి బయటికి, లాక్కొచ్చారు లోతును అక్కడి నుంచి. ఏం పొందుకున్నాడు లోతు అతని నిర్ణయాలను బట్టి? భార్య ఏమో వెనక్కి తిరగొద్దని చెప్పి చూస్తే ఆ వెనకాలన్న ఆస్తి, అయ్యయ్యో ఇన్నిళ్ళు సంపాదించుకున్నాం, ఇన్ని పొలాలు సంపాదించుకున్నాం, ఇంత ధనం సంపాదించుకున్నాం, ఇదంతా ఏమైపోతుందో అని ఆమె వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారింది. భార్య లేనివాడయ్యాడు.
అల్లుళ్ళు లేరు, కుమార్తెలు ఎలా తయారయ్యారు? ఒక తప్పుడు నిర్ణయము, ఒక రాంగ్ డెసిషన్. నీ ఎంపికలు సరిగ్గా లేకపోతే, నీ నిర్ణయాలు సరిగ్గా లేకపోతే, నా కుటుంబము ఎంత భ్రష్టత్వంలోనికి దిగజారిపోతుందో అంత భ్రష్టత్వంలోనికి కూడా లోతు కుటుంబం వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే మన మన ఆలోచనలు, మన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చోట రాయబడి ఉంటది, లోతంట ఆ ఊర్లో జరుగుతున్నటువంటి పాపపు క్రియలను బట్టి అతని హృదయములో నొచ్చుకుంటూనే అక్కడ కాలం గడిపాడంట. ఎందుకు? నువ్వు నొచ్చుకుంటూనే అక్కడ ఎందుకు ఉండాలి? బయటికి రావచ్చు కదా. నీ అన్నగారు కనాన్లో ఉన్నాడు కదా, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు కదా. తప్పిపోయిన కుమారుడు మరలా తన తప్పు తెలుసుకుని తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్టు లోతు కూడా అన్నగారి దగ్గరికి తిరిగి వచ్చి ఉండాల్సింది కదా. రాంగ్ డెసిషన్ తర్వాత రాంగ్ డెసిషన్, రాంగ్ డెసిషన్, రాంగ్ డెసిషన్. కాబట్టి మన ఆలోచనల విషయంలో, మన నిర్ణయాల విషయంలో మనము దేవుని యొక్క సహాయాన్ని అడగాలండి. లేదంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నాకంత జ్ఞానం లేదయ్యా, నాకు తెలీదు. 2 మార్గాలను నా ముందు పెట్టావు, బట్ ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియట్లేదు. దయచేసి ఈ రాత్రి నేను నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను, నీ మార్గాన్ని నాకు తెలియచేయ. అన్డివైడెడ్ హార్ట్ నాలో తీసేసేయ. ఏక మనస్సు, ఏకాత్మ ఉంచంతే అని మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని తన జ్ఞానాన్ని పంపి, తన వాక్కును పంపి, సమయోచితమైనటువంటి ఆలోచన మన హృదయంలో పుట్టించి మనను సరైన మార్గములో నడిపించుటకు మన దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా సర్వసమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలా సంఘములో ఈ రాత్రి ప్రభువా, మా నిర్ణయాలు మేలైన వాటిని మేము ఎంచుకునేవారిగా, శ్రేష్టమైనటువంటి వాటిని మేము ఎంచుకునేవారిగా దేవా, మరి జ్ఞాన మార్గమును మేము ఎంచుకునేవారిగా, జీవ మార్గమును మేము ఎంచుకునేవారిగా, ఆశీర్వాదమును మేము ఎంచుకునేవారిగా, మేలును మేము ఎంచుకునేవారిగా మీ సహాయం దయచేయండి ప్రభువా. మీ కృప దయచేయండి. నీతిమంతులను ఇద్దరిని చూపించారయ్యా. అబ్రహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. అయితే నీతిమంతుడైనటువంటి లోతు అనేక తప్పటడుగులు వేశాడు. అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టి దేవా, మరి అతని కుటుంబము, అతని ఆస్తి యావత్తును కోల్పోయి భ్రష్టత్వంలోనికి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. ఈ రాత్రి మా కుటుంబాలలో అనుదినము మా కన్నుల ఎదుట మీరు ఉంచినటువంటి ఆ 2 మార్గములలో నీతి మార్గమును మేము ఎంచుకునేవారిగా, జీవ మార్గమును మేము ఎంచుకునేవారిగా మా మనోనేత్రాలు తెరవండాయా. మా మనోనేత్రాలు తెరవ చేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. మీ కృప దయచేసి నడిపించండి. మేము పాపంలో పడిపోకుండా, మేము రాంగ్ డెసిషన్లు తీసుకోకుండా, మేము రాంగ్ చాయిసెస్ సెలెక్ట్ చేసుకోకుండా, మీ జ్ఞానము, మీ ఏకాత్మ, ఏక మనస్సు నాకు, మాకు అందరికీ దయచేయమని దేవా, ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. సరైనటువంటి నిర్ణయములు తీసుకునే వారిగా మీరు ఉంచమని, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని, యూట్యూబ్లో చూస్తున్న వారికి, ఫేస్బుక్లో చూస్తున్న వారికి కూడా వారి జీవితాల్లో మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే కృప వారికి మెండుగా దయచేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము.
ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, ఇజ్రాయేల్ యొక్క క్షేమమునకు, ట్రైనింగ్ లో ఉన్న సాయికు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.